పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ పరదీయ నాడీ వ్యవస్థ మెదడు, వెనుపాము మరియు ఇతర నాడుల కలయిక ఫలితంగా నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ద నర్వస్ సిస్టమ్ ఇంక్లూడ్స్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ నర్వ్స్. ఇన్ హైయర్ vertebrates it divisible into three parts. They are central nervous system, peripheral nervous system and autonomous nervous system. In this session, let us learn about the peripheral nervous system and autonomous nervous system. Peripheral nervous system consisting of cranial nerves and spinal nerves. The nerves which arises from the brain, they are called as cranial nerves. The nerves which arises from spinal cord, they are spinal nerves. The peripheral nervous system is division of nervous system. It consisting of nerves arising from the central nervous system. These are cranial nerves and spinal nerves. In the human beings, there are 12 pairs of cranial nerves are there and 31 pairs of spinal nerves are there. మానవులలో 12 జతల కపాల నాడులు మరియు 31 జతల కశేరు నాడులు ఉంటాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నందు మొత్తముగా 43 జతల నాడులు అన్నవి ఉంటాయి. కవరింగ్ ఆఫ్ న్యూరాన్. నాడి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు నాడి యొక్క నిర్మాణం అన్నది అనేక నాడీ తంతువుల చేత ఏర్పడి ఉంటుంది. ఈచ్ నర్వ్ కన్సిస్టింగ్ ఆఫ్ బండిల్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్. దెర్ ఆర్ 3 membranes are there: endoneurium, perineurium and epineurium. Endoneurium is the layer of delicate connective tissue around the myelin sheath of each myelinated nerve fiber. Perineurium, nerve fibers are bundled together into group known as fasciculae. This fasciculae is covered with a protective sheath, that is perineurium. Epineurium is the outermost layer surrounding with peripheral nerve. These are the 3 membranes which we can identify in the neuron. Cranial nerves, కపాల నాడులు. క్షీరదాలలో 12 జతల కపాల నాడులు అన్నవి ఉంటాయి. కపాల నాడులు వాటి యొక్క స్వభావాన్ని ఆధారంగా జ్ఞాననాడులు, చాలక నాడులు మరియు మిశ్రమ నాడులుగా విభజించారు. 1, 2 మరియు 8వ కపాల నాడులు జ్ఞాననాడి రకానికి సంబంధించినవి. 3, 4, 6, 11, 12 కపాల నాడులు అన్నవి చాలకనాడి రకానికి సంబంధించినవి. మిగిలిన నాడులైన 5, 7, 9, 10 నాడులు మిశ్రమ రకానికి సంబంధించిన కపాల నాడులు. ఫస్ట్ cranial nerve is olfactory. Second one is optic. Third one oculomotor, trochlear, trigeminal, abducens, facial, auditory, glossopharyngeal, vagus, accessory, hypoglossus. These are the 12 cranial nerves. కొన్ని జీవులలో కపాల నాడుల సంఖ్య అన్నది వేరువేరుగా ఉంటుంది. ఉదాహరణకు మిక్సిన్లో కపాల నాడుల సంఖ్య 8 జతలుగాను, మిగిలిన జీవులలో అనగా పెట్రోమైజాన్, ఫిషెస్, యాంఫీబియన్స్ మరియు స్నేక్లలో 10 జతల కపాల నాడులు ఉంటాయి. రెప్టైల్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ హ్యావింగ్ 12 pairs of cranial nerves. సరీసృపాలు, పక్షులు మరియు క్షీరదాలలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. సర్పాలు అన్నవి రెప్టీలియాకు సంబంధించిన జీవులు అయినప్పటికీ సర్పాలలో మాత్రమే 10 జతల కపాల నాడులు ఉంటాయి. మిగిలిన సరీసృపాలన్నిటిలో కూడా 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఫస్ట్ cranial nerve is olfactory cranial nerve. ఆల్ఫాక్టరీ క్రేనియల్ నర్వ్ అన్నది మెదడులోని ఆల్ఫాక్టరీ లోబ్స్ దగ్గర నుంచి, గ్రాణలంబికల నుంచి ఉద్భవించి నాసికా కుహరం వరకు విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించిన నాడి. రెండవ కపాల నాడి ఆప్టిక్ నర్వ్. ఇది ఆప్టిక్ థలామియా అనే మెదడులోని భాగం నుంచి ఉద్భవించి కంటిలోని రెటీనా వరకు విస్తరించి ఉంటుంది. ఇది కూడా జ్ఞాననాడి రకానికి సంబంధించినది. ఇక్కడ చూపించిన పిక్చర్స్లో ఆల్ఫాక్టరీ నర్వ్
and optic nerves we can clearly observe. The two optic nerves of either sides of the eyes, they formed as chiasma at here we can observe. The third one is oculomotor. It arises from the central side of midbrain or optic lobes. It extended up to anterior, superior and inferior recti-muscle and inferior oblique muscles of eyeball. Its nature is motor. The fourth one is trochlear. It arises between the optic lobes and cerebellum. It extended up to superior oblique muscles of eyeball. Its nature is motor. నాలుగవ కపాల నాడి ట్రాక్లియర్ కపాల నాడి. ఇది చాలక నాడి రకానికి సంబంధించినది. ఇది దృష్టి లంబికలు మరియు అనుమస్తిష్కానికి మధ్య నుంచి ప్రారంభమై సుపీరియర్ ఆబ్లిక్ మజిల్ అనే కంటి కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ చూపించిన పిక్చర్స్లో ఈ రెండు రకాల నాడులు, అవి విస్తరించిన కంటి కండరాలు మరియు వివిధ రకాల కండరాలను మనం గుర్తించగలము. ఫిఫ్త్ వన్ ట్రైజెమినల్, త్రిధార కపాల నాడి. ఇది మిక్స్డ్ రకానికి సంబంధించినది. దీనిలో 3 శాఖలు అన్నవి గుర్తించగలం. అవి ఆప్టిక్ సూపర్ఫిషియాలిస్ అండ్ మ్యాగ్జిలారిస్ మ్యాండిబులారిస్. ఆప్థాల్మిక్ సూపర్ఫిషియాలిస్ అనే శాఖ స్కిన్, స్నౌట్ లేదా ఫోర్హెడ్ మరియు ఐబాల్లోకి విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. రెండవ శాఖ మ్యాగ్జిలారిస్. ఇది ఎక్స్టెండెడ్ ఇంటూ స్కిన్ ఆఫ్ అప్పర్ జా అండ్ అప్పర్ లిప్. ఇట్ ఈజ్ ఆల్సో సెన్సరీ. మ్యాండిబులారిస్ ఇట్ ఎక్స్టెండెడ్ ఇంటూ మజిల్స్ ఆఫ్ లోయర్ జా, కింది దవడ కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలక నాడి రకానికి సంబంధించినది. సో ఇన్ దిస్ పిక్చర్ యూ క్యాన్ సీ ద డిఫరెంట్ బ్రాంచెస్ వేర్ దే ఆర్ ఎక్స్టెండెడ్ ఇంటూ డిఫరెంట్ మజిల్స్ ఆఫ్ సిక్స్త్ వన్ అబ్డ్యూసెన్స్. అతి చిన్న కపాల నాడి, స్మాలెస్ట్ క్రేనియల్ నర్వ్ ఈస్ అబ్డ్యూసెన్స్. ఇట్ ఎక్స్టెండెడ్ అప్ టు పోస్టీరియర్ రెక్టస్ మజిల్స్. ఇట్స్ నేచర్ ఈస్ మోటార్. 5వ కపాల నాడి నుంచి 12వ కపాల నాడి వరకున్న అన్ని కపాల నాడులు కూడా మెడుల్లా అబ్లాంగేటా లేదా మధ్యాముఖము అనే ప్రాంతం నుంచి ఉద్భవిస్తాయి. 6వ కపాల నాడి అబ్డ్యూసెన్స్ అన్నది మెడులా దగ్గర నుంచి ఉద్భవించి పోస్టీరియర్ రెక్టస్ మజిల్ అనే కంటి కండరాల వరకు విస్తరించి ఉంటుంది. ఇది చాలక నాడి రకానికి సంబంధించిన నాడి. 7వ కపాల నాడి ఫేసియల్ నర్వ్. దీనిలో 3 శాఖలు గుర్తించవచ్చు. మొదటి శాఖ పాలటైన్. ఇట్ ఎక్స్టెండెడ్ టు రూప్ ఆఫ్ బకల్ క్యావిటీ, ఆస్యగహని కుహరం యొక్క పైపర్ వరకు విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. రెండవ శాఖ కార్డి టింపానీ. ఈ శాఖ సెలైవరీ గ్లాండ్స్, లాలాజల గ్రంథులు, నాలుక, రుచి గుళికల వరకు విస్తరించి ఉంటుంది. ఇది కూడా సెన్సరీ రకానికి సంబంధించినది. మూడవ శాఖ హయోమాండిబులార్. ఇట్ ఎక్స్టెండెడ్ ఇంటూ మెంబ్రెయిన్ ఆఫ్ బక్కల్ ఫ్లోర్, మజిల్ ఆఫ్ ద థ్రోట్. ఇట్ ఈస్ మిక్స్డ్ టైప్ ఆఫ్ cranial nerve. So here you can see the abducens and facial nerves and their branches where they are extended. Auditory. 8th one, auditory. It extended into internal ear. అంతర చెవిలోకి ఈ నాడి యొక్క శాఖ విస్తరించి ఉంటుంది. ఇది జ్ఞాననాడి రకానికి సంబంధించినది. 9వ కపాల నాడి, 9th one is glossopharyngeal. Glossopharyngeal having 2 branches. One branch is responsible for taste and enter into the tongue. Second one is responsible for swallowing. One is sensory branch, another one is motor branch. 10th one, vagus. The vagus nerve is the main nerve of the parasympathetic nervous system of the autonomous nervous system. స్వయంచూడిత నాడీ వ్యవస్థలోని పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ను ఏర్పరచడంలో
ప్రధాన పాత్రను కలిగి ఉంటుంది 10వ కపాలనాడి. దీనిలో వివిధ శాఖలు కలవు. అవి వోకల్ సాక్ బ్రాంచ్ అండ్ కార్డియాక్ డిప్రెసర్ బ్రాంచ్, నిమోగాస్టిక్ బ్రాంచ్ అండ్ డిప్రెసర్ బ్రాంచ్. వాగస్ నర్వ్ యొక్క శాఖలు అన్నవి అంతరంగ అవయవాల్లోకి విస్తరించి ఉంటాయి. స్టమక్, లంగ్, హార్ట్, డయాఫ్రమ్ లాంటి అంతరంగ అవయవాల్లోకి విస్తరించి ఉంటాయి. వీటిలో జ్ఞానశాఖ మరియు మిశ్రమ శాఖలు అన్నవి ఉంటాయి. 11th one, యాక్సెసరీ క్రేనియల్ నర్వ్. ఇట్ ఎక్స్టెండెడ్ ఇంటూ మజిల్ ఆఫ్ హెడ్, నెక్ అండ్ షోల్డర్స్. ఇట్ ఈస్ మోటార్ నర్వ్. 12th one, హైపోగ్లాసల్. ఇది కూడా చాలకనాడి రకానికి సంబంధించినది. ఈ నాడి ఎక్స్టెండెడ్ ఇంటూ మజిల్స్ ఆఫ్ టంగ్ అండ్ లోయర్ జా. నాలుక యొక్క కండరాలలోనికి మరియు కింది దవడలోని కండరాలలోకి విస్తరించినట్లుగా ఉంటుంది. In this diagram you can see the accessory cranial nerve and hypoglossal cranial nerve. Functions of cranial nerve. కపాల నాడులు వివిధ రకాల కపాల నాడులు వివిధ విధులను నిర్వహించడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు 1వ కపాల నాడి స్మెల్లింగ్ సెన్సేషన్ను గుర్తించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. వాసనను గ్రహించడానికి తోడ్పడిన కపాల నాడి 1వ కపాల నాడి. దృష్టికి సంబంధించిన కపాల నాడి 2వ కపాల నాడి, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ విజన్. 3rd, 4th and 6th cranial nerves are responsible for eye movements. 5th one, that is trigeminal, it is responsible sensation of the skin of the face. The 7th one is responsible for facial expressions, that is facial cranial nerve. 8th one is auditory cranial nerve. This is responsible for the hearing and balance. 9th one is responsible for oral sensation, taste and salivation. 10th one is responsible for vagus nerve, that is vagus nerve responsible for blood pressure and heart rate. 11th one is responsible for the shoulder elevation and head turning. The last one, 12th one, is responsible, that is hypoglossal, responsible for tongue movements. స్పైనల్ నర్వ్స్. పరదీయ నాడీ వ్యవస్థలోని 2వ రకానికి సంబంధించిన నాడులు స్పైనల్ నర్వ్స్. కశేరు నాడులు. మానవునిలో 31 జతల కశేరు నాడులు అన్నవి ఉంటాయి. దేర్ ఆర్ 31 pairs of spinal nerves are there in the human being. Spinal nerves are the path of communication between spinal cord and specific region of the body. These 31 pairs are divided into 5 categories. Cervical spinal nerve, these are 18 pairs. Thoracic spinal nerves, these are 12 pairs. Lumbar spinal nerves, these are 5 pairs. Sacral spinal nerves, these are also 5 in pair. Coccyx spinal nerve, this is only 1 pair. The totally 21 pairs of spinal nerves are there. In this picture you can see the 5 types of spinal nerves. ఇవి ఉద్భవించే స్థానాన్ని ఆధారంగా వీటిని వివిధ రకాలుగా వర్గీకరించడం జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ స్పైనల్ నర్వ్. కశేరు నాడి యొక్క నిర్మాణము. కశేరు నాడి యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు ప్రారంభ భాగం దగ్గర అట్ ద బేస్ ఇట్ హ్యావింగ్ 2 roots. One is dorsal root, another one is ventral root. Dorsal root contains sensory axon and the ventral root contains motor axon, so that all spinal nerves are mixed nerve. The posterior or dorsal and ventral root unite to form and spinal nerve at intervertebral foramina. This spinal nerve comes out from the intervertebral foramina. అంతర కశేరు కాల మధ్యలో ఉండే రంధ్రాల దగ్గర నుంచి ఈ నాడులు బయటికి ఉద్భవించుకొని వస్తాయి. In this picture you can see clearly the dorsal root and the ventral root, how they are unite together, how they are emerges out as single. Branches. From the root, after passing the intervertebral foramina, a spinal nerve divided into several branches. అంతర
కశేరుక రంధ్రాల నుంచి బయటికి వచ్చిన తర్వాత కశేరు నాడులు అన్నవి వివిధ శాఖలుగా విడిపోతాయి. వాటిలో డార్సల్ వైపు ఉండే శాఖను డార్సల్ రామస్ అని, వెంట్రల్ శాఖను వెంట్రల్ రామస్ అని అంటాము. కశేరు నాడి యొక్క శాఖలను రామస్ లేదా ర్యామి అంటారు. ద బ్రాంచెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్పైనల్ నర్వ్ ఆర్ కాల్డ్ as rami or ramus. Posterior or dorsal ramus serves the deep muscle and skin of the posterior surface of the trunk. The anterior ramus serves muscles of the upper and lower limb and the skin of the lateral and anterior surface of the trunk. The other branches of spinal nerve are the rami communicants. These are the main components in the autonomous nervous system. స్వయంచోదిత నాడీ వ్యవస్థను ఏర్పరచడంలో స్పైనల్ నర్వ్ యొక్క ఇతర శాఖలు అయిన ర్యామీ కమ్యూనికెన్స్ అనేటివి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. cervical spinal nerves. These are 18 pairs. First pair of cervical spinal nerve emerge between atlas and occipital bone. The remaining 7 pairs of cervical spinal nerve emerge from the vertebral column through intervertebral foramina. Thoracic spinal nerve. These are 12 in pairs, emerges from the thoracic vertebrae, continues to form intercostal nerves. Lumbar spinal nerves. These are 5 in pairs, emerges from lumbar vertebrae, sacral and coccyx spinal nerves. The sacral spinal nerves are 12 pairs, and the coccyx spinal nerve is only 1 pair. 4 sacral spinal nerve from S1 to S4 exits from anterior and posterior sacral foramen. The spinal nerve S5 and coccyx nerves exist from the sacral hiatus. Fluxes. Network of axon is called as fluxes. కశేరు నాడుల యొక్క యాక్సాన్లు తంత్రికాక్షాలు అన్నీ కలిసి ఒక నెట్వర్క్ మాదిరిగా ఏర్పడతాయి. ఈ నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ as ఫ్లక్సెస్. There are 5 principal fluxes are there. These are cervical fluxes, branchial fluxes, lumbar fluxes, sacral fluxes and coccygeal fluxes. Autonomous nervous system. నాడీ వ్యవస్థలోని మూడవ భాగం అటానమస్ నర్వస్ సిస్టమ్ లేదా స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అటానమస్ నర్వస్ సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ వాలంటరీ బాడీ ఫంక్షన్స్ such as blood flow, heartbeat, digestion and breathing. దేహంలో జరిగే అనియంత్రిత ప్రతీకార చర్యలను నిర్వహించడంలో స్వయంచోదిత నాడీ వ్యవస్థ ప్రముఖ పాత్రను పోషిస్తుంది. Autonomous nervous system having 2 branches. These are sympathetic nervous system and parasympathetic nervous system. Sympathetic nervous system regulates the fight and flight responses. The parasympathetic nervous system helps maintain normal body function and conserve physical resources. Sympathetic nervous system. The sympathetic nervous system originates in the spinal cord and the main function is the activate the physiological changes and that occur during the fight or flight response. Sympathetic nerves release a chemical substance that is sympathin is similar component to the norepinephrine in the reactions. Sympathetic nervous system అన్నది సింపాథెటిక్ నర్వ్స్ను కలిగి ఉంటాయి. సింపాథెటిక్ నర్వ్స్ అన్నవి అడ్రినర్జిక్ రకానికి సంబంధించినవి. సింపాథెటిక్ నర్వ్స్ సింపథిన్ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. సింపథిన్ అన్నది ఎపినెఫ్రిన్ను పోలి ఉంటుంది. సింపథిన్ అనే రసాయన పదార్థం జీవుల దేహంలోని వివిధ రకాల అవయవాల చర్యా విధానాన్ని పెంచడంలో తోడ్పడతాయి. They can stimulate heartbeat, raises the blood pressure, dilates the pupil, dilates the trachea and bronchi, stimulate
glycogenolysis, conversion of glycogen into glucose, consequently increases the glucose level in the blood. It inhibits the peristaltic movement in the gastrointestinal tract, inhibit contraction of the bladder and rectum. Parasympathetic nervous system. The parasympathetic nervous system originates in the spinal cord and medulla and works with the sympathetic nervous system. Its main function is return the body to homeostatic condition after the fight or flight reactions. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ చర్య ఫలితంగా దేహంలో ఉద్దీపనాలకు లోనైన వివిధ అవయవాల యొక్క చర్యా వేగాన్ని సాధారణ స్థితికి తీసుకొని రావడంలో పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ప్రధాన పాత్రను పోషిస్తుంది. దిస్ సిస్టమ్ యూటిలైజెస్ అండ్ యాక్టివేట్స్ ద రిలీజ్ ఆఫ్ న్యూరోట్రాన్స్మిటర్ దట్ ఈస్ అసిటైల్ కోలిన్. పారాసింపాథెటిక్ నర్వ్స్ అన్నవి కోలినర్జిక్ రకానికి సంబంధించినవి. ఇవి అసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ను కలిగి ఉంటాయి. పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ కాజెస్ స్లో డౌన్ ఆఫ్ ద హార్ట్ బీట్, లోయరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ ప్యూపుల్, ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఇన్ ద స్కిన్ అండ్ విజరా, పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్. So parasympathetic system having acetylcholine, sympathetic system having sympathin. Sympathin and acetylcholine both works together oppositely. So they are having antagonistic nature. Sympathin మరియు అసిటైల్కోలిన్ అనే రసాయన పదార్థాలు ఒకదానికొకటి పరస్పరంగా వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి సామర్థ్యాన్ని యాంటాగోనిస్టిక్ నేచర్ అంటారు. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది సింపెథిన్ అనే పదార్థాన్ని మరియు పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అన్నది అసిటైల్ కోలిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్ను కలిగి ఉండి పరస్పర వ్యతిరేకంగా పనిచేస్తూ జీవుల దేహంలో అవయవాల యొక్క క్రియా విధానాన్ని సమన్వయపరుస్తూ ఉంటాయి.